మోంతా తుపాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది. కాకినాడతో పాటు రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాలను భయపెడుతోంది. రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా మారనుంది. రేపు సాయంత్రం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం కాకినాడ, విశాఖలో తుపాను ప్రభావం మొదలైంది. విశాఖ, కాకినాడలో వర్షాలు మొదలయ్యాయి. సముద్ర తీరంలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. తుపాను ప్రభావంతో ఇవాళ, రేపు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లితో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సహాయక చర్యల కోసం ఇప్పటికే పలు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. మోంతా తుపాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది. కాకినాడతో పాటు రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాలను భయపెడుతోంది. రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా మారనుంది. ప్రస్తుతం ప్రజలందరికీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం మా ప్రతినిధి వినయ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం దగ్గర ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. వినయ్, ఓవర్ టు యు. తుఫాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అలర్ట్ అయింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎఫెక్టెడ్ ఏరియాస్ అన్ని కూడా చాలా క్లీన్ అండ్ క్లియర్ గా మానిటరింగ్ చేస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 14,000 పైగా కెమెరాలు పెట్టి అక్కడ ప్రభావం ఏ విధంగా ఉన్న దానిపైన ఎప్పటికప్పుడు కూడా ట్రేస్ చేస్తూ అక్కడ ఉన్న అధికారులకు సూచనలు, సలహాలు ఇక్కడ నుంచి ఇస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మనం చూడొచ్చు, మొత్తం పూర్తిగా చాలా క్లియర్ గా అక్కడ మ్యాపింగ్ అంతా కూడా సిద్ధం చేసుకుని ఆ సైక్లోన్ ఏ విధంగా కదులుతా ఉంది, ఏ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ టీమ్స్ ని డిప్లాయ్ చేయాలి, ఎక్కడ సహాయక చర్యలు చేయాలని దానిపైన కూడా చాలా క్లీన్ అండ్ క్లియర్ గా డిజాస్టర్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి మానిటరింగ్ జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ పీటర్ ఉన్నారు. అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అనే దానిపైన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఏంటి సైక్లోన్ సిచ్యువేషన్ ఏంటి? సైక్లోన్ సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ నౌ మనకి డిప్రెషన్ స్టార్ట్ అయ్యి 2 days అయింది. నౌ ఇప్పుడు మనకి ఇప్పుడు సైక్లోన్గా ఉంది, తర్వాత ఇది సివియర్ సైక్లోన్గా ఇవాళ మారి మనకి 28 నైట్ తీరాన్ని దాటే అవకాశం ఉంది కాకినాడ పరిసర ప్రాంతాల్లో. అది కూడా మనకి కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇన్సెన్స్ ఇది ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి 620 కిలోమీటర్లు కాకినాడ నుంచి దూరంలో ఉంది. యాజ్ ఇట్ ఈజ్ గా మరి విశాఖపట్నం తీసుకున్నప్పుడు అయితే 650 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ప్రస్తుతానికి 15 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. దీని వేగాన్ని పెంచుకోవచ్చు. ఆ వేగాన్ని డిపెండ్ చేసుకుని ఇది మేబీ 28వ తారీఖు ఈవినింగ్ కానీ లేదా 28వ తారీఖు నైట్ కానీ మనకి తీరం దాటే అవకాశం ఉంటుంది. ఆ టైంలో మనకి ఎక్కువగా గాలులు ఎక్కువ ఉంటాయి. అంటే 90 నుంచి 100 కిలోమీటర్ స్పీడ్ తోటి గాలులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చెట్లు, తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్ మేజర్గా డిజాస్టర్ సృష్టించే అవకాశం ఉంది. దీంతో పాటు హెవీ రైన్స్ కూడా ఉంటాయి. కాబట్టి దీనివల్ల మనకి ఎక్కువగా నష్టం జరగకుండా ఉండటం కోసం నివారణ చర్యలు మన హోమ్ మినిస్టర్ గారు కానీ, మన అధికారులు కానీ వీళ్ళందరూ కూడా చాలా అంటే ఎవ్రీడే 2-3 సార్లు మనకి టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, గ్రౌండ్లో ఉన్నటువంటి కలెక్టర్ సార్ వాళ్ళతో కూడా మానిటర్ చేసుకోవడం, ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకున్నారు. చాలా తక్కువ స్థాయిలో దీనికి జరిగేటువంటి డ్యామేజ్ ఆల్మోస్ట్ ఆల్ నిల్లుగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అంత ప్రికాషనరీగా ఈసారి తీసుకోవడం జరుగుతోంది. తీరం దాటేటప్పుడు చాలా హెవీ ఎయిర్ ఫ్లో ఉంటుందని చెప్పంటున్నారు. అలాంటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు? మనం ఆల్రెడీ అడ్వైజరీ ఇచ్చున్నాము. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరూ కూడా వాళ్ళందరూ మీడియా ద్వారా కానివ్వండి లేదా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి అన్ని విషయాల్లో ప్రజల వరకు చేరవేశారు. మెయిన్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే జనరల్గా బయటికి రాకుండా ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత ట్రాఫిక్ కూడా జామ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దీనివల్ల రోడ్డు ఏమైనా ఇబ్బంది అవ్వడం కానీ లేకపోతే హెవీ వెహికల్స్ రావడం వీటన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవాలనుకుంటే అవాయిడ్ ద మన ప్రస్తుతానికి
ప్రయాణాలు అవాయిడ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత అత్యవసరంగా ఉన్నప్పుడు కూడా కొద్దిగా ఆ చెట్లు, ఆ పెద్ద పెద్ద చెట్లకు కానీ లేకపోతే ఎలక్ట్రికల్ పోల్స్ కానీ దూరంగా ఉండడం అనేది చాలా మంచి పని. తుఫాను ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం అటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం అంతా సిద్ధంగా ఉంది. ఎప్పుడు ప్రతి మినిట్ టు మినిట్ అంతా ప్రజలందరూ కూడా సమాచారం చేరవేస్తుంది. మనం చూడొచ్చు అసలు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంను కూడా మొత్తం సిద్ధంగా ఉంచారు. ఏ సిబ్బంది ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారని దానిపైన కూడా చాలా క్లియర్ గా ఇక్కడ రాసి ఉంది. దాంట్లో భాగంగానే శ్రీకాకుళంలో ఎంతమంది టీం ఉన్నారు, అదేవిధంగా విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, అదేవిధంగా వెస్ట్ గోదావరి, నెల్లూరు, చెన్నై, అదేవిధంగా కృష్ణ, ఈ అన్ని ప్రాంతాలు కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్న నేపథ్యంలో వీటికి సంబంధించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఈ అన్ని దగ్గర కూడా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీంలన్నీ కూడా సిద్ధం చేశారు. మరోవైపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చాలా ప్రాంతాలను కూడా అలర్ట్ అయి ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే సైక్లోన్ కదలికలకి నేపథ్యంలోనే మొత్తం పూర్తిగా ఎక్కడికక్కడ కూడా మ్యాపింగ్ చేసిన ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మనం చూడొచ్చు. సార్ చెప్పండి సార్, దీనికి సంబంధించి ఆల్రెడీ 28వ తారీఖు చాలా సివియర్ గా ఉన్న నేపథ్యంలో ఏ జిల్లాలకి అలర్ట్ చేశారు? మనం 2 రకాలైనటువంటి అలర్ట్స్ ఇచ్చాము, ఆరెంజ్ అలర్ట్ అండ్ రెడ్ అలర్ట్. ఆరెంజ్ అలర్ట్ ఏమిటంటే ఒక మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు ఉంటాయి. రెడ్ అనేటప్పటికి మనకు వచ్చి అది భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. మనం ఈ జిల్లాలు ఏదైతే ఎరుపు రంగులో ఉన్నటువంటి అన్నిటికీ అతి భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటుందని మనం హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. 28వ తారీఖు 28వ తారీఖు మనకి కాకినాడ మీదుగా వెళుతుంది కాబట్టి దాని పరిసరాల ప్రాంతాలన్నీ కూడాను మనకి అతి భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది. దీనికి తగిన విధంగా మనల్ని ప్రజలందరినీ మనం అప్రమత్తం చేయడం జరిగింది. వాళ్ళ అధికార యంత్రాంగం కూడా చాలా రెడీగా ఉన్నారు. తుఫాను ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో అటు ప్రభుత్వంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చాలా అలర్ట్ అయింది. దాంట్లో భాగంగానే ఎప్పటికప్పుడు కూడా సైక్లోన్ కదలికలను, సైక్లోన్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది దానిపైన కూడా SMS రూపంలో